ఓటేసినా కానీ యూత్ తరఫున కాంగ్రెస్ గవర్నమెంట్ వేస్ట్. ఎందుకు? నిజంగానే దేనికి ఉపాధి లేదు, ఏది లేదు, న్యాయం లేదు, అన్యాయం మొత్తం జరుగుతుంది. ఆ మేడం కొండ సురేఖ మేడాన్ని ఎమ్మెల్యే అయితే ఇప్పుడు మంత్రి అయి కూర్చున్నా కానీ ఏం చెప్తాను? మాకు ఉపాధి లేదు, మాకు తిన్నమాట తిండి లేదు, ఏది లేదు. ఎందుకు సార్ అది వేస్ట్గా గవర్నమెంట్? ఇప్పుడు ఈ కూలగొట్టిని ఎందుకు కూలగొడతాలని మీకు తెలుసా? అసలు మాకు తెలియదు సార్, ఎవరు నోటీస్ చేయలేదు, ఏం చేయలేదు సార్. కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అంతా కూడా మాకు ఏం జరగలేదు. కానీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిపించింది మాకు వేస్ట్ అవుతారు. ప్రపంచ సుందరి మనలు ఇట్లకెళ్ళి పోతాలాడ, అందుకే మీ దేశెత్తాలు. ప్రపంచ సుందరమాలు పోతే వాళ్ళకి మాకేం సార్ సంబంధం? వాళ్ళు ఎక్కడి నుంచో అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి వచ్చింది, ఇక్కడ ఉన్న వాళ్ళకి దిక్కులేదా సార్? ఇక్కడ గవర్నమెంట్ దానికి ప్రపంచ వాళ్ళకి మాకేం సార్ సంబంధం? వీఆర్ ఎడ్యుకేటెడ్ సార్, కమింగ్ ఫ్రమ్ అవుట్ ఆఫ్ కంట్రీస్. అసలు దానికి మాకు సంబంధమే లేదు కదా సార్. అట్లా వాళ్ళు వచ్చినా మిమ్మల్ని తీసేస్తా మీకు ఎట్లున్నది? మరి వాళ్ళకి ఓటేసి గెలిపించుకోమని చెప్పారు సార్. ఐదు మాటలు వస్తాయి కానీ రేవంత్ రెడ్డి గారు ఉంది బేస్ట్ గవర్నమెంట్ కదానండి. మా జీవితము మా కొడుకు వికలాంగుడు. మా కొడుకు పింఛనత్తలేదు నాన్న. మాకు ఒక పాప, మాకు తినరిక తిండికి చాలా ఇబ్బంది ఉంది. కారు ఎక్కడ కష్టం చేద్దామని సాధన అవుతుంది. ఏదో దీని మీద బతుకుదామని పెట్టుకున్నాను నాయన. ఈ 10 రోజులు మా వాళ్ళు బాగలేక ఎంజేవులు ఉన్నాం సార్. ఎంజేవులు ఉంటే ఇక వచ్చేటప్పటికి గుడిసంతా కూడా వీకిండు ఎత్తేసి ఆ గుడ్డ తీసి దీని మీద ఎత్తే మాకు ఇప్పుడు కష్టం అవుతుంది తీసుకొని.